గైస్ వెల్కమ్ టు సోనీ. ఇది వచ్చేసి రంగనాథ్ స్వామి టెంపుల్లో అనమాట. మేము ఆ రోజు అమ్మవారి దర్శనం అయ్యింది. అయ్యవారి దర్శనానికి కొంచెం లేట్ అయ్యాము. గుడి క్లోజ్ అయిపోయింది అనమాట. టిల్ 3 o'clockకి ఓపెన్ చేస్తారు అని చెప్పారు. సరే 3 o'clock వరకు అలా మొత్తం టెంపుల్ తిరుగుదామని చెప్పేసి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్తే అన్నదానం పెడుతున్నారు. నాన్నకప్పుడు కాళ్ళు ఫుల్గా వాచిపోయాయి, నడవలేకపోతున్నారు. ఈవెన్తో నడవడానికి ట్రై చేస్తున్నారు. 100% ట్రై చేశారు అన్ని గుళ్ళ వరకు. మాకు అసలు ఆ ఎండని తట్టుకోలేకపోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఆ ఎండను అసలు ఘోరంగా అంటే అసలు ఘోరంగా కాలు కాలిపోతున్నాయి. లిటరల్గా నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. నిద్ర వస్తుంది అసలు కంటిన్యూగా. దక్షిత్ ఏమో గడ్డిలో ఆడుకుంటున్నాడు. నేను చెప్పా ఆకులు అవన్నీ తీసేసి డస్ట్బిన్లో వేయినానా హెల్ప్ అవుతుంది అని చెప్పాను. పాపం అక్కడ ఒక చిన్న ముసలామె క్లీన్ చేస్తుంటే సరే మమ్మీ అన్నాడు. నాకు చూడండి ఎంత నిద్ర వస్తుందో అసలు, నా వల్ల అవ్వట్లేదు. ప్లస్ దానికి తోడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండ అయితే అసలు కాలు కాలిపోతున్నాయి. చాలా బర్డ్స్ ఉన్నాయి. పికాక్స్ ప్యారెట్స్ అయితే అసలు కౌంట్ చేయలేము, అన్ని ప్యారెట్స్ ఉన్నాయి. అసలు లిటరల్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అమ్మ ఇంత వేడికి కూడా యానిమల్స్ ఎలా ఉంటున్నాయి ఇక్కడ. బర్డ్స్, పికాక్స్ ప్యారెట్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ వెళ్ళే దారంతా అవే సౌండ్ అసలు. ఇంకా సరే ఇంకేం చేయలేము, ఇంకా దేవుడి దర్శనానికి వచ్చాం కదా, సరే అన్నదానానికి వెళ్దామని చెప్పి లైన్లో నిల్చున్నాం. లైన్ అయితే చాలా ఉంది. ఇక్కడ అన్నదానాన్ని 2 partsగా డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట. ఒక సిట్టింగ్లో 100 members. నెక్స్ట్ మనకి ఇది ఫుడ్ సర్వ్ చేసి అక్కడ క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెడుతున్నారు. ఒక సిట్టింగ్ క్లీన్ చేస్తూ పెడుతున్నారు. ఇక్కడ అన్నదానంలో వచ్చి మిరపకాయ పచ్చడి, గుమ్మడికాయ కూర, పొట్లకాయ కొబ్బరికాయ తురిమి వేసారు, బాగుంది. ఇంకా పప్పు, రసం అన్నీ పెట్టారు, చాలా బాగుంది. ఎవరైనా అక్కడికి వెళ్తే 100% ట్రై చేయండి అన్నదానం తినడానికి. నేనైతే చాలా బ్లెస్, ఎందుకంటే నాకు అన్నదానం తినే ఆ భాగ్యం దొరికినందుకు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. చాలా మంది వీడియోస్